నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నిత్యస్మరణీయం. మనకు అందించిన వారు పాట్నీడి వీర వెంకట సత్యనారాయణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు కనబడడం లేదు నాన్న అని పిల్లలు గోల పెడితే తన భుజాల మీద కూర్చోబెట్టుకుని చూపిస్తాడు తండ్రి. అప్పుడు ఆ పిల్లాడికి తెలియదు తాను కూర్చున్నది భగవంతుడి భుజాల మీదే అని. ఇంట్లో జరిగే శుభకార్యంలో ముందు తల్లిదండ్రులకు బట్టలు పెట్టి పీటల మీద కూర్చోవడం సంప్రదాయం. పిల్లలకు పెళ్ళి చేస్తున్నప్పుడు శుభలేఖలో తమ పేర్లను ముందు చెప్పుకోకుండా తమ తల్లిదండ్రుల పేర్లు వేయించడం సంస్కారం. మనిషిగా పుట్టినవాడు గుర్తుపెట్టుకోవలసిన మొట్టమొదటి లక్షణం తల్లిదండ్రులను గౌరవించడం. అలాంటి బాధ్యతలు, ధర్మాల గురించి చెప్పే మహత్తర కావ్యం శ్రీమద్ రామాయణం. రాముడి మార్గానికి అంత గొప్పదనం రావడానికి కారణం సత్యధర్మాలను రెండు పాదాలుగా చేసుకుని ఆయన నడవడమే. ఈ సత్యధర్మాలు బాలకాండలో ప్రారంభమై కావ్యమంతా కనిపిస్తూనే ఉంటాయి. యాగ సంరక్షణార్థం రాముణ్ణి పంపమని విశ్వామిత్రుడు కోరినప్పుడు తనకు ఇష్టం లేకపోయినా వశిష్ఠుడి సలహాతో కుమారుణ్ణి పంపించిన దశరథుడిలో గురువు మాటకు ఎదురు చెప్పని ధర్మం కనిపిస్తుంది. మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారని తండ్రిని కానీ ఎక్కడికి వెళ్తున్నామని 12 మైళ్ళ దూరం ఆపకుండా నడిపించిన విశ్వామిత్రుని కానీ అడగలేదు శ్రీరాముడు. గురువు పట్ల ఎలాంటి గౌరవం చూపాలో, ఆయన సమక్షంలో ఎలా ప్రవర్తించాలో అలాగే చేసి చూపిస్తాడు. గురువు మాట మేరకే ఎదురు చెప్పకుండా యజ్ఞాన్ని ఆటంకపరుస్తున్న తాటకిని సంహరిస్తాడు. విశ్వామిత్రుడు అనుమతించిన తరువాతనే శివధనుర్భంగం చేస్తాడు. ధనస్సును ఎక్కుపెట్టిన యోధుడికే సీతనివ్వాలని నియమం పెట్టుకున్నా ఆ పని చేయకుండా మొదట శ్రీరాముడి తండ్రి దశరథుడికి కబురు పెట్టి ధర్మం పాటిస్తాడు జనకుడు. వివాహ చర్చలో వధూవరులు తల్లిదండ్రులు ఇద్దరు శాస్త్ర ప్రకారం ఎదుటివారి వంశ చరిత్రలు వినే ధర్మం పాటిస్తారు. రామ, ఈ సీత నీ ధర్మపత్ని, నిన్ను నీడలా అనుసరిస్తుంది, ఎన్నడూ నీ ఉన్నతిని ఆలోచిస్తుందని రాముడికి సీతను అప్పగిస్తాడు జనకుడు. రాజును నిర్ణయించాల్సింది ప్రజలేనంటూ అటువంటి యోగ్యత రాముడికి ఉందా అని దశరథుడు సభాసదులను ప్రశ్నించడంలో కూడా ధర్మమే దర్శనమిస్తుంది. తన పేరుతో గాక ఆ తండ్రి కొడుకుగా దాశరథి అని పిలిస్తే సంతోషించేవాడు రాముడు. ఆయన పరాక్రమవంతుడే కాదు, అసూయ లేనివాడు అని ప్రత్యేకంగా చెబుతుంది రామాయణం. ఎవరైనా చిన్న ఉపకారం చేసినా చాలా సంతోషపడే రాముడు అపకారం చేసిన వారిని నిందాపూర్వకంగానైనా స్మరించడని చెప్తుంది. అలా ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో ఉంటూ పెద్దలను సగౌరవంగా చూసుకునేవాడని పేర్కొంటుంది. ఇన్ని విలువలు పాటించాడు కనుకనే శ్రీరాముడు అడవులకు వెళ్తున్నప్పుడు అతన్ని అనుసరించడానికి సిద్ధపడతారు అయోధ్యా పౌరులు. ఇలా రామాయణం అడుగడుగునా లోకానికి ధర్మం నేర్పిస్తుంది. విలువలకు వలువలు తీసి పాతరేస్తున్న ఈ కాలంలో వాటికి అడుగడుగునా అమృతాభిషేకం చేసిన శ్రీరామాయణం నిత్య స్మరణీయం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.